హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఇవాల్టి వీడియోలో మనం ఈనాడు, సాక్షి మరియు నమస్తే తెలంగాణ పేపర్స్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి కోవిడ్ పోరు మీద ఆత్మ పరిశీలన చేసుకోవాలి మనము అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. దేని గురించి, ఇది ఏ కంటెక్స్లో చెప్తూ ఉన్నారు? 1918 సంవత్సరంలో ప్రపంచాన్ని స్పానిష్ ఫ్లూ అన్నటువంటిది అతలాకుతలం చేసింది. అయితే ఇది జరిగి సుమారు 100 ఏళ్ళు కావస్తోంది కదా. దీని తర్వాత కరోనా వైరస్ కూడా ఇప్పుడు దాదాపు అన్ని దేశాలని కూడా వణికిస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ 100 ఏళ్లలో ఏం నేర్చుకున్నాం మనము అంటే, అప్పటి స్పానిష్ ఫ్లూ అన్నటువంటి దానివల్ల ఉపాధిని కూడా వదిలేసి ప్రజలు నగరాల్ని వీడి సొంతూళ్ళకి వెళ్ళిపోయారు. 2020లో కూడా ఇదే జరిగింది. కరోనా కట్టడి కోసం విధించినటువంటి లాక్డౌన్ వల్ల వలస కూలీల జీవనం అనేది దెబ్బతింది. స్పానిష్ ఫ్లూ టైంలో కూడా ఇలానే అన్నమాట. అయితే ప్రస్తుతం భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితి అన్నటువంటిది అంటే, అప్పట్లో 50 కోట్ల మందికి పైగా ప్రజలకి స్పానిష్ ఫ్లూ అన్నటువంటిది సోకింది. అంటే ప్రపంచంలో ప్రతి ముగ్గురులో ఒకరు స్పానిష్ ఫ్లూ బాధితులే ఉండేవాళ్ళు. 1920 ఏప్రిల్ వరకు కూడా 4 దశలుగా స్పానిష్ ఫ్లూ అనేటటువంటిది విజృంభించింది. మరణాల రేటు ప్రపంచ జనాభాలో 2% ఉంది అన్నట్టుగా అంచనా. అయితే అప్పట్లో భారతదేశానికి సంబంధించి 5.2% జనాభా అప్పట్లో స్పానిష్ ఫ్లూకి బలైపోయారు. మహమ్మారులను ఎదుర్కొనేందుకు శతాబ్దం ముందు కంటే ఇప్పుడు చాలా సౌకర్యాలు మన దగ్గర ఉన్నాయి. అప్పట్లో వైద్య వ్యవస్థ అనేది సరిగ్గా లేదు. ఐసీయూలు, వెంటిలేటర్లు, టీకాలు లాంటివి లేవు. స్పానిష్ ఫ్లూ కంటే ముందు మొదటి ప్రపంచ యుద్ధం కారణంగా ప్రజలు చాలా కష్టాల్లో ఉండేవాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో ఈ స్పానిష్ ఫ్లూ నుంచి రక్షణ కోసం సామాజిక దూరాన్ని వాళ్ళు ఆయుధంగా వినియోగించుకున్నారు. ప్రస్తుతం ఆధునిక సాంకేతిక రంగం అనేది చాలా విస్తరించినా కూడా సరైనటువంటి చికిత్స అందని కారణంగా చాలామంది చనిపోతూ ఉన్నారు. సమగ్ర టీకా విధానాల్ని మనం రూపొందించలేకపోతున్నాము. అంటే ఒకవేళ రూపొందించినా వాటిని అమలు చేయటంలో కేంద్ర ప్రభుత్వం సకాలంలో స్పందించలేదు. విలువైనటువంటి సమాచారాన్ని వృధా చేయటం జరిగింది. మనకి సుప్రీంకోర్టు కూడా ఈ టీకా విధానం మీద కేంద్రం అనేది సరిగ్గా వ్యవహరించట్లేదు అన్నట్టుగా తప్పుపట్టింది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం 18 ఏళ్లు దాటిన వాళ్ళందరికీ కూడా ఉచితంగా టీకా ఇస్తాము అనేసి ప్రకటించినా కూడా అందులో 25% టీకాల వాటాని ప్రైవేట్ రంగానికి ప్రకటించింది. ఇది కూడా అసమానతలకు దారితీసే చర్యే అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఎందుకంటే టీకాల బాధ్యత పూర్తిగా ప్రభుత్వపరమైంది. ప్రజలు, సంస్థలు, రాజకీయ శత్రువులు కూడా ఐకమత్యంతో ఉంటూ పోరాడేందుకు ఈ సంక్షోభ సమయం అనేది ఒక మంచి అవకాశం. అంటే ఏంటి? ఈ కరోనా పోరులో భాగంగా భవిష్యత్ వినాశనాన్ని అడ్డుకోవాలి అంటే కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలని ఒక తాటిపైకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. వైద్య నిపుణులు, కార్పొరేట్లు, ప్రజా సంస్థలు, స్వచ్ఛంద సేవా సంస్థలతో విస్తృతంగా చర్చించి వాళ్ళ భాగస్వామ్యంతో ప్రజల్ని కాపాడే కార్యక్రమాలతో ముందుకెళ్లటం ఇప్పుడు అత్యంత ఆవశ్యకం అన్నట్టుగా ఈ ఆర్టికల్లో చెప్తున్నారు. క్వశ్చన్ చూడండి, పోలియో ఫ్రీ దేశంగా భారత్ ఎప్పుడు అవతరించింది? మనకి స్వాతంత్రం తర్వాత మసూచి, పోలియో ఇలాంటి వ్యాధుల మీద మనము విజయం సాధించాము. ప్రపంచ దేశాలకి మార్గదర్శకంగా భారత్ అనేది నిలిచింది. మన దేశం నుంచి వీటిని తరిమి కొట్టడం లక్ష్యంగా జాతీయ స్థాయిలో వ్యూహాల్ని అమలు చేయటం జరిగింది. 1967లో మసూచి కేసులు అంటే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 65% భారత్లోనే ఉండేవి. అలాంటి మసూచిని, పోలియోని కూడా ఎరాడికేట్ చేయగలిగాము. 1975 మే 17 తర్వాత మన దగ్గర ఒక్క కేసు కూడా నమోదవ్వలేదు. పోలియో మీద కూడా అంతే. దీని పట్ల అంకిత భావంతో రాజకీయంగా బలమైనటువంటి సంకల్పాన్ని చూపించింది. 2009 సంవత్సరంలోకి వచ్చేసరికి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పోలియో కేసుల్లో భారత్లో 60%గా ఉండేవి. అలాంటి పరిస్థితుల్లో కేంద్రం చాలా కార్యక్రమాలను తీసుకొచ్చి పోలియోని ఎరాడికేట్ చేయటానికి చాలా ప్రయత్నాలని చేపట్టింది. ఇందులో భాగంగా 2011లో చివరి కేసు అనేటటువంటిది ఎక్కడ 2011 జనవరి 13వ తేదీన హౌరాలో ఒక్క కేసు అనేది నమోదైంది పోలియోకి సంబంధించి. దీని తర్వాత మళ్ళీ ఒక్క కేసు కూడా నమోదవలేదు. దాంతో 2014వ సంవత్సరం మార్చి 27వ తేదీన పోలియో ఫ్రీ దేశంగా భారత్ అవతరించింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఐరోపా యాత్రని చేపట్టడం జరిగింది. దానికి సంబంధించిందన్నమాట ఇది. అయితే చైనాకి వ్యతిరేకంగా బైడెన్ చేపట్టినటువంటి చర్యలతో అటు చైనా, ఐరోపా సమాఖ్య మధ్య ఒక సమగ్ర పెట్టుబడుల ఒప్పందం ఏదైతే కుదిరిందో అది నిలిచిపోయింది.
అయితే ఈ పరిణామాలు చైనాని ఇబ్బంది పెడతాయి అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ ఒప్పందం కోసం రెండు పక్షాలు కూడా అంటే అటు చైనా ఇటు ఐరోపా దేశాలు కూడా 2013 నుంచే దాదాపు 7 ఏళ్ల పాటు 35 విడతలకు పైగా చర్చల్ని జరిపాయి. ఈ ఒప్పందాల వల్ల వాహన, రసాయన, వైద్య మరియు ఆర్థిక రంగాల్లోని కంపెనీలకి చైనా మార్కెట్లో లబ్ధి చేకూరుతుంది. వేగంగా వృద్ధి చెందుతున్నటువంటి విద్యుత్ వాహనాల మార్కెట్ జర్మనీకి చాలా అవసరం. దీంతో జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ ఈ ఒప్పందానికి ఒప్పుకున్నారన్నమాట. అయితే చైనాతో సంబంధాల మీద ఐరోపా సమాఖ్య 2019లో ఒక వ్యూహ పత్రాన్ని విడుదల చేసింది. అందులో మొత్తం 3 అంశాలని చెప్పటం జరిగింది. అవి ఏంటి? చైనాకి పర్యావరణం లాంటి అంశాల్లో భాగస్వామిగా, వ్యాపారం లాంటి ఆర్థిక అంశాల్లో వ్యూహాత్మక పోటీదారుగా, అలాగే విలువ, పరిపాలన వ్యవస్థ లాంటి విషయాల్లో విరోధిగా పరిగణిస్తూ ఉన్నారు. అయితే ఇటీవల జరిగినటువంటి చాలా పరిణామాల వల్ల ఐరోపాలో చైనా మీద ప్రజా వ్యతిరేకత అనేది పెరిగింది అన్నట్టుగా చైనా అధ్యక్షుడు గ్రహించారు. ఇటీవల చైనా కమ్యూనిస్ట్ పార్టీ పోలిట్ బ్యూరో సమావేశంలో మాట్లాడుతూ ఆ దేశానికి గౌరవప్రదమైనటువంటి పేరు తీసుకురావాలి అన్నట్టుగా దౌత్యవేత్తల్ని ఆదేశించడం కూడా జరిగింది. మిత్రుల సంఖ్యను పెంచుకోవాలి అనేసి సూచించారు. అయితే ఇదంతా కూడా అమెరికా మిత్రపక్షాల యొక్క సమిష్టి వ్యూహానికి చెక్ పెట్టడం కోసమే అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. అయితే అటు అమెరికా కావచ్చు, ఇటు ఐరోపా సమాఖ్యలు కావచ్చు, భవిష్యత్తులో చైనాకి షెన్జియాంగ్కి సంబంధించి, వీగర్లకి సంబంధించి, అలాగే కరోనా పుట్టుక అంశాల్లో వీటికి మరింత దూకుడుగా చైనాతో వ్యవహరించే అవకాశం అనేది ఉంది అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఈ సమయంలో చైనా దౌత్యవేత్తలు సంయమనం పాటించటం మీదే ఆ దేశ భవిష్యత్ సంబంధాలు అనేవి ఆధారపడి ఉంటాయి అన్నట్టుగా ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి. అట్లాంటిక్ చార్టర్ ఏ దేశాల మధ్య జరిగింది? దాని ఉద్దేశాలేంటి? అట్లాంటిక్ చార్టర్ అనేది ఎప్పుడు జరిగింది? 1941వ సంవత్సరంలో జరిగింది. ఏ దేశాల మధ్య? అమెరికాకి అలాగే బ్రిటన్కి, ఈ 2 దేశాల మధ్య అట్లాంటిక్ చార్టర్ అనేటటువంటిది జరిగింది. ఎవరెవరికి మధ్య జరిగింది? ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ అలాగే విన్స్టన్ చర్చిల్, వీళ్ళిద్దరూ కూడా పోస్ట్ కోవిడ్ వరల్డ్ వార్ 2 టైంలో ఈ అట్లాంటిక్ చార్టర్ అన్నటువంటి అగ్రిమెంట్ మీద సంతకం చేయటం జరిగింది. దీనికి సంబంధించి 8 ఇంపార్టెంట్ పాయింట్స్ని నోటీస్ చేయటం జరిగింది. అవి ఏంటి? ఒకటి వచ్చేసి అక్కడ టెరిటోరియల్ రైట్స్ గురించి, ఫ్రీడమ్ ఆఫ్ సెల్ఫ్ డిటర్మినేషన్ గురించి, అలాగే ఎకనామిక్ ఇష్యూస్ గురించి, డిసార్మమెంట్ గురించి, ఎథికల్ గోల్స్ గురించి, అంటే ఏదైతే సీస్కి సంబంధించిన ఫ్రీడమ్, అంటే సముద్రాలకు సంబంధించినటువంటి ఫ్రీడమ్, అలాగే ప్రపంచానికి కోరిక మరియు భయం లేనటువంటి, అంటే వాంట్ అండ్ ఫియర్ అంటాము, దానికి ఫ్రీగా ఉండాలి వరల్డ్ అన్నటువంటిది, దానికి సంబంధించి వర్క్ డిటర్మినేషన్ అనేది ఉండాలి. ఇలా మొత్తం 8 ఇంపార్టెంట్ పాయింట్స్తో ఈ అగ్రిమెంట్ అనేది జరిగింది. అయితే ఇప్పుడు ఎందుకు దీని గురించి మాట్లాడుకుంటున్నామంటే అటు జో బైడెన్ ఇటు అమెరికా అధ్యక్షుడు ఇద్దరూ కూడా ఇలాంటి అట్లాంటిక్ చార్టర్ని ఇంకొకటి తీసుకురావాల్సిన అవసరం ఇప్పుడు ఉంది అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారనమాట. దానికి సంబంధించి మనం ఇప్పుడు దీని గురించి డిస్కస్ చేసుకున్నాం. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆరోగ్య భద్రత గురించి. మన దేశంలో పౌష్టికాహార లోపం అనేది చాలా ఉంది. భారతదేశంలో ఆహార భద్రతా ప్రమాణాల ప్రాధికార సంస్థ అన్నటువంటిది ఆహార నాణ్యతని పర్యవేక్షిస్తుంది. దేశవ్యాప్తంగా కూడా 28.5% ఆహార పదార్థాలు, 39% పాలు ప్రమాణాలకి తగినట్టుగా లేవు అన్నట్టుగా FSSAI అన్నటువంటిది తన యొక్క అధ్యయనంలో తెలిపింది. మన దేశీయ మార్కెట్లో లభ్యమవుతున్నటువంటి వస్తువుల్లో నాణ్యతా ప్రమాణాలు అనేవి తక్కువగా ఉంటున్నాయి. దీంతో వ్యక్తిగత పరంగా కాకుండా దేశ ఆర్థికానికి కూడా నష్టం అనేది వాటిల్లుతోంది. ప్రపంచవ్యాప్తంగా కూడా వంట నూనెలు, వనస్పతి లాంటి వాటిలో ఉండేటటువంటి సాచురేటెడ్ కొవ్వు పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రాణాంతకంగా మారుతున్నాయి. దానివల్ల ప్రపంచవ్యాప్తంగా 5.4 లక్షల మంది ప్రతి సంవత్సరం చనిపోతూ ఉన్నారు. అందులో భారతదేశంలోనే ఏటా 77,000 మరణాలు అనేవి సంభవిస్తున్నాయి అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. ఎవరు చెప్పారు? ఆరోగ్య సంస్థ అనేటటువంటిది ఈ లెక్కల్ని చెప్పటం జరిగింది. అయితే ఈ ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ వల్ల గుండె జబ్బులు, రక్తపోటు, మధుమేహం, స్థూలకాయం వంటి రోగాలు కూడా విజృంభిస్తూ ఉన్నాయి. మన దేశంలో ఖరీదైనటువంటి ఔషధాలు, ఇంజెక్షన్లు కూడా నకిలీవి ఉత్పత్తి అవుతున్నాయి. భారతదేశంలో వాణిజ్య పారిశ్రామిక సంఘాల సమాఖ్య లేదా అసోచామ్ దీని యొక్క నివేదిక ప్రకారం మన దేశీయ మార్కెట్లో 25% వరకు కూడా మందులు నకిలీవే ఉన్నాయి. సుమారు 30,000 కోట్లు అక్రమ దందా అనేటటువంటిది ఔషధాల పేరిటే కొనసాగుతోంది అన్నట్టుగా చెప్తోంది.
నకిలీ మందులని అరికట్టడానికి మషేల్కర్ కమిటీ అన్నటువంటి దాన్ని నియమించటం జరిగింది. ఈ మషేల్కర్ కమిటీ చేసినటువంటి సూచనల్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆచరించాల్సిన అవసరం అనేది ఉంది. ఔషధ నియంత్రణ యంత్రాంగాన్ని బలోపేతం చేయాలి అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. అయితే కోవిడ్ సమయంలోకి వచ్చేసరికి 2018లో మనం చూస్తే మాంసం కోసం దాదాపు 271 కోట్ల జంతువుల్ని చంపేశారు. అయితే కోవిడ్ సమయంలో ఈ సంఖ్య మరింత పెరుగుతుంది అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. వినియోగదారుల సంఘాల స్థితిగతుల్ని తెలుసుకోవాలి. దానికోసం కేంద్రం నియమించినటువంటి జస్టిస్ అరిజిత్ పసాయత్ కమిటీ, ఈ కమిటీ నివేదిక ప్రకారం వినియోగదారుల హక్కుల రక్షణ అనేది చాలా గాడి తప్పింది అన్నట్టుగా చెప్పింది. దేశంలో వినియోగదారులకి సంబంధించి వాళ్ళ రక్షణ మీద తగినంత అవగాహన అనేది లేదు. దీన్ని రూపుమాపి వినియోగదారుల హక్కుల పరిరక్షణ ధ్యేయంగా ప్రభుత్వం అనేది శ్రమించాలి, ప్రజా ఆరోగ్యాన్ని కాపాడాలి. దీనికోసం ఒక పటిష్టమైనటువంటి యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి నిత్యం తనిఖీల్ని నిర్వహించాలి. శిక్షలు కఠినంగా అమలైతేనే ఇలాంటి దురాగతాలు జరగవు. దానివల్ల ప్రజల యొక్క ఆరోగ్య మరియు జీవన భద్రతల్ని పరిరక్షించటం సాధ్యమవుతుంది అన్నట్టుగా ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి. ప్రమాణాలు లేని ఆహార పదార్థాల ప్రమాదాన్ని తొలగించటానికి వినియోగదారుల రక్షణ చట్టం 1986కి ఏ సంవత్సరంలో సవరణలు చేశారు? వినియోగదారుల రక్షణ చట్టం లేదా కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటాము. ఇది 1986లో తీసుకొచ్చిన తర్వాత రీసెంట్గా కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019ని తీసుకురావటం జరిగింది. ఇది 2020 నుంచి అమల్లోకి వచ్చింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సి నారాయణ రెడ్డి. ఈయననే సినారే అనేసి పిలుస్తూ ఉంటారు. ఆధునికాంధ్ర కవుల్లో ఈయన కూడా ఒకరు. ఆధునికాంధ్ర కవిత్వం, సాంప్రదాయం, ప్రయోగాలు అనే తన సిద్ధాంత గ్రంథాన్ని ఈయన రచించారు. ఈయన 1931వ సంవత్సరంలో జూలై 29వ తేదీన జన్మించారు. కవితా ఉద్యమాలన్నింటినీ కూడా ఈయన సమర్థించారు. చలనచిత్ర గీతాల సంకలనాన్ని, సినిమా పాటల విశ్లేషణ, ఆయన యొక్క చలోక్తులు అవన్నీ కూడా ఈయన గ్రంథాల్లో ప్రసిద్ధంగా ఉన్నాయి. ఈయన యొక్క మంటలు మానవుడు అనేటటువంటి కావ్యానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అనేది లభించింది. అలాగే ఈయనకి చాలా అవార్డులు వచ్చాయి. రాజలక్ష్మి ఫౌండేషన్ అవార్డు, సోవియట్ ల్యాండ్ నెహ్రూ అవార్డు, కుమారన్ ఆశాన్ అవార్డు, భారతీయ భాషా పరిషత్ కలకత్తా వారి బిల్వారా అవార్డు, ఇలాంటివన్నీ కూడా ఆయన కావ్యానికి లభించాయి. ఈయనని 1992వ సంవత్సరంలో పద్మభూషణ్తో భారత ప్రభుత్వం సత్కరించింది. అయితే ఈయన జూన్ 12వ తేదీన మరణించటం జరిగింది. ఆయన యొక్క 4వ వర్ధంతి సందర్భంగా, అంటే రేపటికి 4వ వర్ధంతి సందర్భంగా ఈ ఆర్టికల్ని ఇక్కడ ఇచ్చారు. క్వశ్చన్ చూడండి. సినారే రాసిన ఏ ప్రతిష్టాత్మక రచనకి జ్ఞానపీఠ అవార్డు లభించింది? ఏ రచనకి? విశ్వంభర అన్నటువంటి రచనకి. విశ్వంభర రచనకి 1988వ సంవత్సరంలో ఈయనకి జ్ఞానపీఠ్ అవార్డు అనేటటువంటిది లభించింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆహార వ్యాపార సంస్థల నిర్వాహకులు అక్టోబర్ 1వ తేదీ నుంచి నగదు బిల్లులు లేదా కొనుగోలు ఇన్వాయిసెస్ వీటి మీద తమ యొక్క లైసెన్స్ నెంబర్ లేదా నమోదు సంఖ్యని తప్పనిసరిగా ప్రస్తావించాలి అన్నట్టుగా FSSAI లేదా ఆహార భద్రతా ప్రమాణాల నియంత్రణ సంస్థ, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ అన్నటువంటిది ఉత్తర్వులు జారీ చేసింది. బిల్లుల మీద నిర్దిష్ట సమాచారం లేకపోవడంతో చాలా ఫిర్యాదులకి పరిష్కారం అనేది లభించట్లేదు. కాబట్టి బిల్లు మీద వాళ్ళు జారీ చేసినటువంటి నమోదు సంఖ్య అనేది ఉంటే వినియోగదారులు సులువుగా ఆన్లైన్లో ఫిర్యాదు చేసి పరిష్కారం పొందే వీలు ఉంటుంది అన్నట్టుగా చెప్తున్నారు. లైసెన్సింగ్, రిజిస్ట్రేషన్ అధికార యంత్రాంగం ఈ విధానాన్ని వీలైనంత తొందరగా ప్రచారంలోకి తీసుకురావాలి. 2020 అక్టోబర్ 2వ తేదీ నుంచి ఖచ్చితంగా ఇది అమలయ్యేలాగా చూడాలి అన్నట్టుగా ఉత్తర్వుల్లో సూచించటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఆహార వ్యాపార సంస్థల నిర్వాహకులు ఎప్పటి నుంచి నగదు బిల్లుల మీద నమోదు సంఖ్యని తప్పనిసరిగా ప్రస్తావించాలని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ తెలిపింది. ఎప్పటి నుంచి? అక్టోబర్ 1, అది కూడా 2021 ఈ సంవత్సరం అక్టోబర్ 1వ తేదీ నుంచి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వాతావరణ మార్పుల లక్ష్యాల్ని చేరుకోవాలి అన్నట్టుగా G7 దేశాల నేతలకి 70 మందికి పైగా ప్రముఖ కంపెనీల CEOలు విజ్ఞప్తి చేశారు. ఈ ఏడాది నవంబర్లో బ్రిటన్లోని గ్లాస్గోలో 26వ ఐక్యరాజ్య సమితి వాతావరణ మార్పు సదస్సు అనేది నిర్వహించబోతున్నారు.
ఈ నేపథ్యంలో సీఈఓల బృందం ప్రపంచ నేతలకి ఒక బహిరంగ లేఖ రాసింది. అందులో భిన్న రంగాల మధ్య సహకారంతో నెట్ జీరో ఎకానమీకి రూపాంతరం చెందే దిశగా చర్యల్ని వేగవంతం చేయాలి అన్నట్టుగా కోరటం జరిగింది. చాలామంది సీఈఓలు ఇలా ముందుకు రావటం అన్నటువంటిది ఒక ముఖ్యమైన చర్య అన్నట్టుగా ప్రపంచ ఆర్థిక వేదిక చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. 47వ G7 సదస్సు ఈ నెల 11 నుంచి 13వ తేదీల మధ్య ఎక్కడ జరగబోతోంది? బ్రిటన్లో జరగబోతోంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి గ్యాస్ సిలిండర్ బుకింగ్ పోర్టబిలిటీకి సంబంధించి. దీన్ని తీసుకురావాలి అనేసి కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించి ఇప్పుడున్న నిబంధనల ప్రకారం వినియోగదారుడు ఏ డిస్ట్రిబ్యూటర్ దగ్గర గ్యాస్ కనెక్షన్ తీసుకుని ఉంటే వాళ్ళ దగ్గరే సిలిండర్ని బుక్ చేసుకోవాలి. కాకపోతే ఇప్పుడు దీని ప్రకారం కొత్తగా తీసుకొచ్చినటువంటి మార్పుల ప్రకారం వినియోగదారుడు తమకు నచ్చినటువంటి డిస్ట్రిబ్యూటర్ నుంచి బుక్ చేసుకునే వెసులుబాటుని కల్పించబోతోంది. దీన్ని ముందుగా చండీగఢ్, కోయంబత్తూర్, గురుగ్రామ్, పూణే మరియు రాంచీ నగరాల్లో అమలు చేయబోతోంది. దీని తర్వాత మొత్తం దేశవ్యాప్తంగా కూడా దీన్ని అమలు చేస్తారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి. గ్యాస్ సిలిండర్ బుకింగ్ పోర్టబిలిటీని మొదటగా ఎన్ని నగరాల్లో అమలు చేయబోతున్నారు? 5 నగరాల్లో అమలు చేయబోతున్నారు. అవి ఏవి? 1 చండీగఢ్, 2వది కోయంబత్తూర్, 3వది గురుగ్రామ్, 4వది పూణే, 5వది రాంచీ. ఈ 5 నగరాల్లో దీన్ని అమలు చేయబోతున్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రపంచంలో కల్లా అత్యంత నివాసయోగ్య నగరంగా న్యూజిలాండ్లో ఉన్నటువంటి ఆక్లాండ్ అన్నటువంటిది అగ్రస్థానంలో నిలిచింది. దీనికి సంబంధించి ది ఎకనమిస్ట్ అనేటటువంటిది ఒక వార్షిక సర్వే చేపట్టడం జరిగింది. నగరాల నివాసయోగ్యతని కరోనా మహమ్మారి తారుమారు చేసింది అన్నట్టుగా ఈ సర్వే చెప్పింది. అందులోని వివరాల ప్రకారం 2018 నుంచి 20 మధ్య ప్రపంచంలోనే అత్యంత నివాసయోగ్య నగరాల జాబితాలో మొదటి స్థానంలో ఉన్నటువంటి వియన్నా, ఆస్ట్రియా రాజధాని వియన్నా, ఇది 12వ స్థానానికి పడిపోయింది. అలాగే జర్మనీలోని హ్యాంబర్గ్ 34 స్థానాలు దిగజారిపోయి 47వ ర్యాంకుకు పడిపోయింది. కరోనా కారణంగా ఐరోపా దేశాల ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాయి అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఐరోపా నగరాల స్థానాలు విపరీతంగా పడిపోయాయి. ఇలా జాబితాలో వాళ్ళ యొక్క స్థానాన్ని దిగజార్చుకున్న 10 నగరాల్లో 8 ఐరోపాకి చెందినవే ఉన్నాయి అంటే అక్కడి పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు. అయితే నివసించడానికి ఏమాత్రం అనువుకాని నగరాల పరంగా సిరియాలో ఉన్నటువంటి డమాస్కస్ అన్నటువంటిది తొలి స్థానంలో నిలిచింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి. ప్రపంచంలోకెల్లా అత్యంత నివాసయోగ్య నగరాలలో అగ్రస్థానంలో నిలిచిన నగరం ఏది? ఏ నగరం? ఆక్లాండ్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సూక్ష్మ సేద్యం లేదా మైక్రో ఇరిగేషన్ గురించి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఏడాది మొత్తం 1,50,000 హెక్టార్లలో మొత్తం 1190.11 కోట్ల రూపాయలతో సూక్ష్మ సేద్యం అమలుకి ప్రణాళికల్ని సిద్ధం చేస్తున్నాము అన్నట్టుగా వ్యవసాయ మంత్రి చెప్పటం జరిగింది. దీనికి సంబంధించి 2 హెక్టార్లలో సూక్ష్మ సేద్యం చేసేటటువంటి రైతులకి 90% రాయితీని ఇస్తాము. అలాగే రాయలసీమతో పాటు ప్రకాశం జిల్లాలో 4 హెక్టార్ల వరకు 70% రాయితీ, కోస్తాలో మిగిలినటువంటి జిల్లాలు అంటే ప్రకాశం మినహా మిగిలినటువంటి జిల్లాల రైతులకి 5 హెక్టార్ల వరకు కూడా 50% రాయితీని అమలు చేస్తాము అన్నట్టుగా మంత్రి చెప్పటం జరిగింది. అయితే ఆ ధాన్యాన్ని కూడా రైతు భరోసా కేంద్రాల ద్వారా పొలాల వద్దే కొంటాము, కొనుగోలు చేసినటువంటి 21 రోజుల్లోనే నగదు బదిలీని చేస్తాము అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. క్వశ్చన్ చూడండి. సూక్ష్మ సేద్యం లేదా మైక్రో ఇరిగేషన్ అంటే ఏమిటి? వివరించండి. అసలు మైక్రో ఇరిగేషన్ అంటే ఏంటి? మనం వాటర్ని అగ్రికల్చర్ సెక్టార్లో చాలా ఎక్కువగా వాడుతూ ఉంటాం. ఒక మేజర్ రిక్వైర్మెంట్ అనేసి చెప్పచ్చు. కానీ వాటర్ అన్నటువంటిది ఒక స్కేర్స్ న్యాచురల్ రిసోర్స్. అయితే వాటర్ అవైలబిలిటీ అన్నటువంటిది హైడ్రోమెటీరియలాజికల్ ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి వాటర్ని ఎంత ఎఫిషియెంట్గా యూజ్ చేసుకుంటే భావితరాలకి అంత మంచిగా ఉంటుంది అన్నట్టుగా చెప్తూ ఉంటారు. ఒక స్టడీ ప్రకారం చూస్తే మైక్రో ఇరిగేషన్ లెవెల్ అన్నటువంటిది మన కంట్రీలో 5.5% మాత్రమే ఉంది. అంటే మిగిలిన కంట్రీస్తో పోల్చుకుంటే చాలా తక్కువగా ఉంది ఇక్కడ అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. అయితే ఏంటి ఈ మైక్రో ఇరిగేషన్లో స్ప్రింక్లర్ ఇరిగేషన్ అనేసి, డ్రిప్ ఇరిగేషన్ అనేసి కామన్గా అంటే మైక్రో ఇరిగేషన్ మెథడ్స్లో ఇవి కామన్గా యూజ్ చేస్తూ ఉంటారు.
అసలు ఈ మైక్రో ఇరిగేషన్ లేదా సూక్ష్మ సేద్యం అంటే ఏంటి, దీనివల్ల వచ్చేటటువంటి బెనిఫిట్స్ ఏమైనా ఉంటాయా అనేసి మనం చూస్తే, అసలు సూక్ష్మ సేద్యం అంటే ఏంటి, మైక్రో ఇరిగేషన్ అన్నటువంటి దాని కింద వాటర్ని ఎఫిషియెంట్గా యూజ్ చేసుకుని, అంటే దాదాపు 50-90% వాటర్ని ఈ మైక్రో ఇరిగేషన్ ద్వారా సేవ్ చేయొచ్చు. దీని ద్వారా ఏంటి, మైక్రో ఇరిగేషన్ ద్వారా ఎక్కువ లాసెస్ ఏవైతే ఉంటాయో వాటిని తగ్గించవచ్చు, ఎక్సెస్ వాటర్ని అంటే రన్ ఆఫ్ అంటాము దాన్ని తగ్గించవచ్చు, ఎవాపరేషన్ లాసెస్ని తగ్గించవచ్చు, సీపేజ్ని తగ్గించవచ్చు, అలాగే డీప్ పర్కులేషన్ లాస్ ఏదైతే ఉంటుందో వాటిని కూడా తగ్గించవచ్చు. అంటే ఫ్లో రేట్ అన్నటువంటిది తక్కువగా అవసరం అవుతుంది. చిన్న చిన్న వెల్స్ని కూడా బాగా యూజ్ చేసుకోవచ్చు, అంటే ఎనర్జీని కూడా దాదాపు 30% వరకు మనం సేవ్ చేసుకోవచ్చు. అలాగే కెమికల్స్, ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా తగ్గించవచ్చు, ఫార్మర్స్ ఇన్కమ్ని పెంచుకోవచ్చు అన్నమాట. అయితే ఈ సూక్ష్మ సేద్యం వల్ల అన్నీ మరి ఉపయోగాలేనా, ఏం ఛాలెంజెస్ లేవా అంటే అవును, ప్రతి దాంట్లో కూడా కొన్ని ఛాలెంజెస్ అనేవి ఉన్నాయి. అలాగే ఈ సూక్ష్మ సేద్యానికి సంబంధించి కూడా ఛాలెంజెస్ ఉన్నాయి. ఏమేం ఛాలెంజెస్, ఒకటి వచ్చేసి మన దగ్గర అవేర్నెస్ లేదు, అంటే మైక్రో ఇరిగేషన్ టెక్నాలజీ మీద నేషన్ వైడ్గా స్ప్రెడ్ చేసేటటువంటి ఫోకస్ అనేది తీసుకోవట్లేదు. రెండవది వచ్చేసి ఆల్రెడీ ఏవైతే మన దగ్గర పథకాలు ఉన్నాయో దీనికి సంబంధించి అలాంటి వాటికి సంబంధించి ఇంప్లిమెంటేషన్ అనేది సరిగ్గా లేదు, ఇంప్లిమెంటేషన్లో ఇన్ఎఫిషియన్సీ అనేది ఉంది. అంటే ఒక సపరేట్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ అనేటటువంటిది దీన్ని కూడా లేదు. అలాగే చాలా స్టేట్స్ కూడా ఫండ్స్ ఏవైతే ఉంటాయో రిలీజ్ చేసిన ఫండ్స్ వాటిని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవటం లేదు. అంటే మనం ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన అనేసి మనకి ఒకటి ఉంది కదా, ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన అనేసి, అలాగే నేషనల్ మిషన్ ఆన్ సస్టైనబుల్ అగ్రికల్చర్ అనేసి, వీటికి సంబంధించి ఈ మైక్రో ఇరిగేషన్ని వీళ్ళు ఏదైతే ఫోకస్ చేయాలి, ఇంకా మైక్రో ఇరిగేషన్ని పెంచాలి అన్నటువంటి ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చారో అలాంటి వాటిని సరిగ్గా ఇంప్లిమెంట్ చేయటం లేదు. మూడవది ఏంటి, గైడ్ లైన్స్ అనేవి సరిగ్గా లేదు, అంటే రిలయబుల్గా లేవు, గవర్నమెంట్ ఆర్డర్స్లో డిలే అనేటటువంటిది ఉంది. అలాగే గవర్నమెంట్ ఫండింగ్కి సంబంధించి, అంటే ఇన్స్టాలేషన్కి సంబంధించి వాటికి సంబంధించిన సబ్సిడీని 50% నుంచి 35%కి తగ్గించింది. అలాగే ఫినాన్షియల్గా కూడా బర్డన్ అనేది ఉంది, అంటే వాళ్ళకి నెససరీ సపోర్ట్ అనేది కావాలి అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. అలాగే ఎనర్జీకి సంబంధించి కూడా ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి. ఇరిగేషన్ అన్నటువంటిది ఒక మేజర్ ఇన్పుట్ అనమాట ఎనర్జీకి సంబంధించి. అలాగే లార్జ్ స్కేల్ ప్రాజెక్ట్స్కి సంబంధించి ఎలక్ట్రిసిటీ అన్నటువంటిది ప్రతి ఫార్మర్కి కూడా ఇప్పటికీ అందుబాటులో లేకపోవటం అన్నటువంటిది ఒక పెద్ద ప్రాబ్లంగా ఉంది. మనకు గనక గుర్తుంటే పర్ డ్రాప్ మోర్ క్రాప్ అన్నటువంటి దాన్ని కూడా తీసుకొచ్చారు. ఈ పర్ డ్రాప్ మోర్ క్రాప్ అన్నటువంటి దేనికి సంబంధించింది, మైక్రో ఇరిగేషన్కి సంబంధించింది. ఈ స్కీమ్ కింద ఏంటి, వాటర్ డెవలప్మెంట్, మేనేజ్మెంట్ ఇవన్నీ ఇంటిగ్రల్ కాంపోనెంట్గా చేయటం అనమాట. అయితే మైక్రో ఇరిగేషన్ కోసం గవర్నమెంట్ అన్నటువంటిది అవేర్నెస్ ప్రోగ్రామ్స్ని, ట్రైనింగ్ని చేపట్టడం జరిగింది. అలాగే ప్రింట్ మీడియా ద్వారా, రేడియో ద్వారా, టీవీ టాక్స్ ద్వారా అవేర్నెస్ తీసుకురావడానికి ట్రై చేసింది. వర్క్షాప్స్ని కండక్ట్ చేయటం, సెమినార్స్ని కండక్ట్ చేయటం, అలాగే ఎగ్జిబిషన్స్ని, కిసాన్ మేళాస్ని కండక్ట్ చేయటం ద్వారా పబ్లిసిటీని తీసుకురావడానికి ట్రై చేస్తూ ఉన్నారు. లిటరేచర్కి సంబంధించి, షార్ట్ ఫిల్మ్స్కి సంబంధించి ఇలాంటి వాటిని పబ్లిష్ చేయటం ద్వారా వాటర్ యూజ్ ఎఫిషియన్సీని అచీవ్ చేయాలి అన్నటువంటి విధంగా ఈ ప్రోగ్రామ్స్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో రీసెంట్గా తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి ఐటీ శాఖల యొక్క వార్షిక నివేదికని విడుదల చేయటం జరిగింది. దానికి సంబంధించి ఈ ఆర్టికల్ అన్నమాట. దీని కింద ఏంటి, 2014 జూన్లో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పటికీ 57,000 ఇక్కడ చూడండి 57,258 కోట్లుగా తెలంగాణ ఐటీ దిగుమతులు ఉంటే అవి 2020-21 నాటికి వచ్చేసరికి 145,522 కోట్లుగా ఉన్నాయి అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఇది మాత్రమే కాకుండా అంటే 2014లో ఐటీ రంగంలో 3.2 లక్షల మంది ఉద్యోగులుంటే ఇప్పుడు 6.28 లక్షలకి ఈ ఉద్యోగుల సంఖ్య అనేది పెరిగింది అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. జాతీయ సగటు కన్నా కూడా ఇక్కడ వృద్ధి రేటు అనేది ఎక్కువగా ఉంది అన్నట్టుగా చెప్తున్నారు. అలాగే టీఎస్ ఐపాస్ ద్వారా పారిశ్రామిక పెట్టుబడులు 2.14 లక్షల కోట్లు మేము తీసుకురాగలిగాము అన్నట్టుగా చెప్పారు. అలాగే 15.6 లక్షల ఉద్యోగాలు వచ్చాయి. ఐటీ మరియు అనుబంధ ఎగుమతుల్లో వృద్ధి అనేది 12.98% పెరిగింది అన్నట్టుగా చెప్తున్నారు.
అలాగే వి హబ్తో ఇప్పటి వరకు 53.2 కోట్ల రూపాయలని సమకూర్చుకున్నారు. ఇక్కడ చూడండి, తెలంగాణ ఐటీ దిగుమతులు 2020-21లో చూసుకుంటే నిరుటి కన్నా 13% ఎక్కువగా 1.45 లక్షల కోట్ల రూపాయల ఎగుమతులు జరిగాయి. అలాగే ఉద్యోగాల కల్పనలో జాతీయ సగటు 2% ఉంటే తెలంగాణ సగటు 8% ఉంది అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. దేశ జనాభాలో తెలంగాణ ప్రజలు 2.4% ఉంటే జీడీపీకి మాత్రం, అంటే దేశ జీడీపీకి తెలంగాణ కాంట్రిబ్యూషన్ 5%గా ఉంది అన్నట్టుగా ఇక్కడ చెప్పటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, 2020-21లో తెలంగాణ రాష్ట్రం నుంచి జరిగినటువంటి ఐటీ ఎగుమతుల విలువ ఎంత? 1.45 లక్షల కోట్లు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎన్సిఎల్టీ లేదా నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్, జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్కి తాత్కాలిక అధ్యక్షుడిగా భాస్కర్ పంతుల మోహన్, బీపీ మోహన్ అనేటటువంటి ఆయన నియమితులయ్యారు. దీనికి సంబంధించి ఢిల్లీలో ఎన్సిఎల్టీ ప్రధాన బెంచ్లో ఆయన బాధ్యతల్ని స్వీకరించారు. ఇప్పటి వరకు అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఆర్ వరదరాజన్, ఈయన పదవీకాలం ముగియనుండగా ఈ భాస్కర్ పంతుల మోహన్ అన్నటువంటి ఆయన్ని తాత్కాలిక అధ్యక్షుడిగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ తాత్కాలిక చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఎవరు? భాస్కర్ పంతుల మోహన్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆల్ ఇండియా సర్వే ఆన్ హైయర్ ఎడ్యుకేషన్ 2019-20 నివేదిక గురించి. ఈ నివేదికను ఎవరు ఇచ్చారు? కేంద్ర విద్యాశాఖ మంత్రి దీన్ని ఇవ్వటం జరిగింది. దీని ప్రకారం దేశవ్యాప్తంగా కూడా విశ్వవిద్యాలయాలు మరియు కళాశాలల్లో అధ్యాపకుల సంఖ్య అనేది తగ్గిపోతోంది. ఒకవైపు కళాశాలలు, విద్యార్థులు వీళ్ళ సంఖ్య పెరుగుతున్నా కూడా మరొక వైపు లెక్చరర్ల సంఖ్య అనేది పడిపోతూ వస్తోంది. దీని గురించే ఆల్ ఇండియా సర్వే ఆన్ హైయర్ ఎడ్యుకేషన్ అన్నటువంటిది కేంద్ర విద్యాశాఖకి ఈ విషయాన్ని స్పష్టం చేసింది. అయితే కేంద్ర విద్యాశాఖ మంత్రి ఉన్నత విద్య మీద అఖిల భారత సర్వే 2019-20 అన్నటువంటి పేరుతో, అంటే ఆల్ ఇండియా సర్వే ఆన్ హైయర్ ఎడ్యుకేషన్ అన్నటువంటి పేరుతో ఒక నివేదికను విడుదల చేశారు. దీని ప్రకారం స్థూల నమోదు నిష్పత్తి లేదా గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అన్నటువంటిది 26.30% నుంచి 27.10% పెరిగింది అన్నట్టుగా ఈ నివేదిక చెప్తోంది. అంటే 18 నుంచి 23 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి ప్రతి 100 మందిలో మూడవ వంతు లోపు, అంటే కేవలం 27.10% మంది మాత్రమే ఉన్నత విద్యలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. ఇందులో అబ్బాయిల గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో 26.30% ఉండగా అమ్మాయిలది 27.30% ఉంది. అంటే అబ్బాయిల కన్నా అమ్మాయిలే ఎక్కువగా ఉన్నత విద్యలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. ఇది కాకుండా ఈ సర్వేలో ఇంకా ఏమేమి ఉన్నాయి? 2015-16తో పోల్చుకుంటే 2019-20కి వచ్చేసరికి 11.40% విద్యార్థుల నమోదు అనేది పెరిగింది. జాతీయ ప్రాధాన్యం ఉన్నటువంటి విద్యా సంస్థల్లో 24.70% మాత్రమే అమ్మాయిలున్నారు. అంటే ఐఐటీస్, ఎన్ఐటీస్, ఐఐఎం ఇలాంటి వాటిలో అన్నమాట. గ్రామీణ ప్రాంతాల్లోనే దాదాపు 60.56% కళాశాలలు అనేవి ఉన్నాయి. మొత్తం 10.75% అమ్మాయిలకి ప్రత్యేకంగా ఉన్నాయి. మొత్తం కళాశాలల్లో 78.60% ప్రైవేట్ యాజమాన్యాల పరిధిలోనే ఉన్నాయి. అలాగే ఉన్నత విద్యల్లో మొత్తం విద్యార్థుల్లో 79.50% మంది అండర్ గ్రాడ్యుయేట్లోనే ఉన్నారు. అత్యధికంగా BAలోనే చేరుతున్నారు అన్నట్టుగా ఈ నివేదిక చెప్తోంది. అయితే ఇక్కడ చూడండి, తెలంగాణకి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నత విద్యలో చేరే వాళ్ళ సంఖ్య అనేది తగ్గుతోంది. స్థూల ప్రవేశ నిష్పత్తి లేదా గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అన్నటువంటిది 2018-19లో 36.20% ఉంటే ఇది 2019-20కి వచ్చేసరికి 35.60% పడిపోయింది. అలాగే తెలంగాణలో 80% కళాశాలలు ప్రైవేట్ యాజమాన్య చేతుల్లోనే ఉన్నాయి. ఈ విషయంలో చూసుకుంటే దేశంలోనే 2వ స్థానంలో తెలంగాణ అనేది ఉంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఆల్ ఇండియా సర్వే ఆన్ హైయర్ ఎడ్యుకేషన్ 2019-20 నివేదిక ప్రకారం స్థూల నమోదు నిష్పత్తి లేదా GPR అన్నటువంటిది ఎంతగా ఉంది అంటే 2019-20 సంవత్సరానికి సంబంధించి ఎంతగా ఉంది? 27.10%గా GPR అన్నటువంటిది ఉంది. ఇవాల్టి మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆల్ ఇండియా సర్వే ఆన్ హైయర్ ఎడ్యుకేషన్ 2019-20 నివేదిక గురించి.
దీనికి సంబంధించి అంటే ఈ నివేదికని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ విడుదల చేయటం జరిగింది. ఈ సర్వేలోకి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ అన్నటువంటిది అత్యధిక ఉన్నత విద్యా సంస్థలు ఉన్నటువంటి టాప్ 8 రాష్ట్రాల్లో ఒకటిగా స్థానం సంపాదించింది. దీని ప్రకారం ప్రతి 1,00,000 మంది జనాభాకి కూడా ఏపీలో 51 కాలేజీలు ఉన్నాయి అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. అలాగే జాతీయ స్థాయిలో ఉన్నత విద్యలో 3.85 కోట్ల మంది చేరుతున్నారు అన్నట్టుగా ఈ నివేదికలో వెల్లడించారు. అయితే దేశంలో ఉన్నటువంటి మొత్తం విద్యార్థుల్లో 54% యూపీ, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్యప్రదేశ్, తమిళనాడు మరియు ఏపీల నుంచే ఉన్నాయి అన్నట్టుగా ఈ నివేదిక చెప్తోంది. అలాగే విదేశీ విద్యార్థుల్ని ఆకర్షిస్తున్నటువంటి రాష్ట్రాల్లో కర్ణాటక మొదటి స్థానంలో ఉంటే ఏపీ 9వ స్థానంలోనూ, తెలంగాణ 7వ స్థానంలోనూ నిలిచాయి. ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఆల్ ఇండియా సర్వే ఆన్ హైయర్ ఎడ్యుకేషన్ 2019-20 నివేదిక ప్రకారం ఉన్నత విద్యకి సంబంధించి అత్యధిక ఉన్నత విద్యా సంస్థలున్న రాష్ట్రాల్లో ఏపీ ఎన్నవ స్థానంలో ఉంది, ఆంధ్రప్రదేశ్ ఎన్నవ స్థానంలో ఉంది, 5వ స్థానంలో ఉంది. నిన్నటి క్వశ్చన్ వచ్చేసి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ 2021 దీని మీద అవగాహన కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారు? ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ మినిస్టర్ అయినటువంటి ప్రకాష్ జవదేకర్. ఈయన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ 2021 మీద అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇవాల్టి క్వశ్చన్ వచ్చేసి మంగోలియా దేశ నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం. All the very best and thank you very much.